హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు మంచి ఈవినింగ్ స్నాక్ మీకు పరిచయం చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది. ఇది బేబీ కార్న్ తోటి బేబీ కార్న్ ఫింగర్స్ ఈరోజు మనం ప్రిపేర్ చేస్తున్నామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. మనకి చాలా తక్కువ టైంలో కూడా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇదంటే అందరికీ ఫేవరెట్గా, చిన్నపిల్లలు అయితే చాలా చాలా ఇష్టపడతారు ఈ బేబీ కార్న్ అనేసరికి. మనం కూడా చాలా హెల్దీ కదా, తప్పకుండా మనం కూడా చేసుకొని తినాలండి. ఇట్లాంటి రెసిపీస్ వచ్చేసి ఇవన్నీ శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని వాటిని హాఫ్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత మనం దాని పైన కోటింగ్ కోసం అని చెప్పేసి ఒక 4 స్పూన్ల వరకు శనగపిండి తీసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఒక 2 స్పూన్ల వరకు వరిపిండి వేసుకోవాలి. ఎందుకు వరిపిండి వేస్తున్నామంటే మనకు అది చాలా క్రిస్పీగా వస్తాయండి. మనం బజ్జీలు వేసుకునేటప్పుడు కానీ పకోడీ వేసుకునేటప్పుడు కానీ వరిపిండి యాడ్ చేసుకుంటే అవి క్రిస్పీగా రావడంతో పాటు మనకు అవి ఆయిల్ కూడా తక్కువగా పీలుస్తాయండి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ వచ్చేసి అందులో కారం వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి వామ్ వేసుకోవాలి. మీకు నేను చాలాసార్లు చెప్పాను కదండి, డీప్ ఫ్రై ఐటమ్స్లోకి మనం శనగపిండితో పాటు మనం తయారు చేసుకునే ఏ పదార్థంలోకైనా కొంచెం వామ్ యాడ్ చేయటం వల్ల మనకి స్టమక్కి ఏ ప్రాబ్లం లేకుండా ఈజీగా ఉంటుందన్నమాట. అందుకని నేను వామ్ కూడా వేశాను. ఇవి మిర్చి బజ్జీ కాదు కాబట్టి అందులోకి మనం కారం కూడా వేసుకోవాలండి. పైన కోటింగ్ కూడా టేస్టీగా ఉంటుంది దానివల్ల. అలా మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలోకి మనం ఇందులోకి అయితే ఎటువంటి సోడా, ఉప్పు కానీ వంట సోడా ఏమి వేయలేదండి, అవసరం లేదు అసలు. ఈ తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ వేసుకొని అదంతా మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం అది కొంచెం హీట్ అయిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బేబీ కార్న్ పీసెస్ని ఒక్కొక్కటిగా అందులోకి యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగానే వేయండి, ఒకటేసారి అన్నీ వేస్తే అతుక్కుపోతాయండి. ఇట్లా ఒక్కొక్కటి వేసుకొని చక్కగా మనం బైట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయండి, ఎక్కువ టైం కూడా తీసుకోదు వీటికి. బేబీ కార్న్ అంటే చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది కదా. ఆ తర్వాత వీటిని కొంచెం కలుపుకుంటూ అన్ని వైపులా సమానంగా ఈవెన్గా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈవినింగ్ టీ టైంలో ఈ స్నాక్ చాలా బాగుంటుందండి. మనం దీంతో మంచూరియా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, మనం ఫ్రైడ్ రైస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని మనం ఫ్రైడ్ రైస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ రెసిపీ నేను మీరు ఇంకొకసారి చూపిస్తానండి. ఇప్పుడైతే నేను ఓన్లీ ఫింగర్సే చేస్తున్నాను. ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత చూసారు కదా, మంచిగా బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు వీటిని ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసుకొని ఒక టిష్యూ నాప్కిన్ పైకి తీసుకుందాము. ఏదైనా ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది, కానీ అసలు ఆయిల్ ఏం పీల్చుకోలేదండి, అసలు పీల్చుకోదు కూడా. ఎందుకంటే మనం ఎటువంటి వంట సోడా కూడా ఇందులో వేయలేదు కదా. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో అసలు. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ద్వారా నాకు తెలియచేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.